అబ్బబ్బబ్బా! ఇవాళ గెలిచిన ఢిల్లీ మ్యాచ్‌లో మాత్రం ఖచ్చితంగా అశుతోష్ శర్మకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఒక సైడ్ వికెట్స్ పడుతున్నా గూడా తను నిలబడుకొని 33 బాల్లలో 60 చిల్లర రేంజ్ కొట్టాడనమాట స్కోరు. అసలు మామూలు విషయం కాదు. లాస్ట్ వరకు ఉండి అసలే 9 వికెట్స్ పడ్డాయి. లాస్ట్ ఓవర్ వరకు వచ్చింది. ఒక్క వికెట్ పడితే కూడా ఢిల్లీ ఓడిపోతది. అలాంటప్పుడు తను ఒక్కడే మోహిత్ శర్మ అటు సైడ్ స్ట్రైక్ తీసుకొని తినే ఆడి గెలిపించాడు. మ్యాచ్ మాత్రం లాస్ట్ వరకు పోరాడి ఇవాళ తను లేకపోతే ఖచ్చితంగా ఢిల్లీ ఓడిపోయేది. ఎన్ ఫస్ట్ నుంచి వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరు కన్సిస్టెంట్‌గా నిలబడలేదు. అస్సలు హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. అసలు ఎంత బాగా ఆడాడు బ్రో అసలు. లాస్ట్ టైం ఇదే సిచ్యువేషన్‌లో పంజాబ్ ఉన్నప్పుడు పంజాబ్‌ని కూడా గెలిపించాడు. ఇతను మరియు శశాంక్ అనే ఇంకొక అతను కలిసి. బా! వాట్ ఏ ప్లేయర్స్ బోత్ ఆర్. ఇంకా వీళ్ళకి సరైన గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు వచ్చిన రోజు వీళ్ళు కూడా టీంలోకి వస్తారు ఇండియా టీంలోకి. హోప్ ఫర్ ద బెస్ట్. వీళ్ళు కూడా తొందరగా టీంలోకి రావాలని కోరుకుంటున్నా. వాట్ యూ సే గైస్? ఇలాంటి ప్లేయర్స్ ఇండియా టీంలో ఉండాలనుకుంటున్నారా? నాకైతే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాంటి ప్లేయర్లకు కూడా అవకాశం రావాలి. వీళ్ళకి కూడా గుర్తింపు రావాలి.